కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రితండ్రి శ్రీ రంగరామానుజీర స్వామివారు అందించిన రచనలు మనం చదువుకుంటున్నాం. పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే కోశాన్ని తత్వశాస్త్రానికి సంబంధించిన ప్రాథమికమైన విషయాల గురించి చర్చిస్తున్నారు రఘురామయ్య గారు అండ్ గ్రూప్. అందులో డౌట్లన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే పురుషోత్తం గారు, అవధాని గారు మొదలైన వారు వాటికి సమాధానాలు చెప్తున్నారు. దర్శనము, మతము రెండు ఒకటేనా, వేరువేరా అనే టాపిక్ ప్రస్తుతం నడుస్తోంది. దర్శనం అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నలు వేసుకుంటూ తన అభిప్రాయంలో తత్వం అంటే ఇదే అని నిర్ణయించి ప్రతిపాదించిన విషయాన్నే దర్శనం అంటారు. వాటినే ఫిలాసఫీస్ అని కూడా మనం అంటూ ఉంటాం. మరి మతం అంటే అభిప్రాయము అని అర్థం. మనస్సుల్ని మధించి దివ్యశక్తుల్ని పొందినవారు తత్వాన్ని దర్శించి మతాన్ని ప్రారంభించారు. దానిని ప్రజలకు అంగీకారమైనటువంటి హేతువులతోటి పటిష్టం చేశారు. అందుచేత మతమే దర్శనంగా వృద్ధి పొంది స్థిరపడింది. కొన్ని సందర్భాల్లో అలా స్థిరపడినవి దర్శనము, మతము రెండిటిగాను పిలువబడతాయి అని చెప్పారు. అందువలన ఏది దర్శనము, ఏది మతము అనే దానిలో మనం కన్ఫ్యూజ్ అయిపోయి రెండింటినీ కూడా పదాలని పర్యాయ పదాలుగా వాడేస్తూ ఉంటాం మనం అని డౌట్ క్లియర్ చేశారు పురుషోత్తం గారు. దానికి ఒక ఉదాహరణ కూడా మనకి చెప్పారు. ఒక చెట్టును తీసుకుంటే చెట్టుకి వేళ్ళు ఉంటాయి, పళ్ళు ఉంటాయి. కానీ చెట్టు వేలుని నాకలేం కదా, పండునైతే తినగలం మనం. అలాగే పండు మతం అయితే చెట్టుకి వ్రేళ్ళు లాంటిది దర్శనము. ఈ వ్రేళ్ళు ఎంత గట్టిగా ఉంటే దర్శనం అంత బలంగా ఉంటుంది. మన అనుభవం కూడా అప్పుడు పండుగ రుచికరంగా ఉంటుంది. ఫలాన్ని ఇవ్వని చెట్టు ఎలా వృధాయో, అలాగే ఆనంద అనుభూతిని ఇవ్వనటువంటి దర్శనం కూడా అంతే నిష్ప్రయోజనము అని తెలియచేశారు. ఈ మాటలు నాకు సరిగా అర్థం కాలేదు, మళ్ళీ వివరించండి అని అడిగారు డాక్టర్ నూనె. చదువుకుందాం. ఇంకా మీరు డాక్టర్ గారు, ఫారిన్ రిటర్న్, వైద్యశాస్త్రాన్ని, మానవ శరీర శాస్త్రాన్ని ఆపోసన పట్టేశారు. శరీరంలో ఏది, ఎందుకు, ఎప్పుడు, ఎలా జరుగుతుందో చక్కగా హేతుబద్ధంగా చెప్పగలరు. ఒక సాధారణమైన జలుబును పోగొట్టుకుందామని మీ దగ్గరికి వచ్చిన రోగికి అసలు ఆ జలుబుకి కారణం ఏమై ఉంటుంది అని ఎన్నో పరీక్షలు చేసి నిర్ధారణకు వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవ్వమని చెప్పి ట్రీట్మెంట్ చాలా రీజనింగ్తో అంటే హేతుబద్ధంగా చేశారు అని అనుకోండి. కానీ రోగి మరణించాడు అనుకోండి. మరణానికి కారణాలను, మీ మందులు పనిచేయకపోవడానికి కారణాలను సహేతుకంగా అంతర్జాతీయ వైద్య సదస్సులో కూడా నిరూపించగలరు మీరు. సరే, దాన్ని అలా ఉంచండి. ఇంకొక డాక్టర్ గారు ఉన్నారనుకోండి. ఏదో సామాన్యంగా ఎంబీబీఎస్ పాసే ప్రాక్టీస్ ప్రారంభించారు. జర్నల్స్ అన్నీ కూడా తిరిగేయడం అలాంటివి ఏం లేవు. హస్తవాసి మంచిదని పేరు ఉంది. ఏ రోగి వచ్చి ఏది అడిగినా ఓ 10-15 రకాల మాత్రలోంచి దేన్నో ఒకటి తీసి ఇచ్చేస్తూ ఉంటారు. మహావిశ్వాసంతో అందరూ తీసుకుని వెళ్తూ ఉంటారు. ప్రాణాంతకమైన రోగం వచ్చిన వాడు కూడా వచ్చాడు. అవే మాత్రలు ఇచ్చాడు ఆ డాక్టరు. రోగం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందో, ఎలా తగ్గిందో ఆ డాక్టరే కాదు మీరు నిరూపించలేరు. కానీ తగ్గిపోయింది. ఇప్పుడు చెప్పండి, రోగులు హేతుబద్ధమైన మీ ట్రీట్మెంట్ను ప్రిఫర్ చేస్తారా, హస్తవాసి గల ఆయన్ని ప్రిఫర్ చేస్తారా? అలాగే దర్శనాన్ని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి తయారు చేసినా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు కడ వరకు వేధిస్తూనే ఉంటాయి ఆ తత్వశాస్త్రవేత్తని. ఎక్కడో ఒక చోటకి వచ్చేసరికి నమ్మకం అనే దానికి తల వంచక తప్పదు. అంతేకాదు, పరమ సత్యానికి సంబంధించిన ఆనంద అనుభవానికి అంటే ఆ దర్శన ప్రయోజనానికి ఈ ప్రశ్నలు చాలా చాలా అడ్డు తగులుతూ ఉంటాయి. మతంలో అయితే అనుష్ఠానాన్ని గ్రుడ్డిగా చేసుకుని వెళ్ళడం వలన ప్రశ్నల బాధ తక్కువగా ఉంటుంది, ఆనంద అనుభవానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పరతత్వం పేరు ఏదని చెప్పనియండి, దానిని అనుభవించాలి అంటే మనస్సు ఆర్ద్రత చెందాలి. అన్నిటినీ తర్కిస్తూ వెళ్ళిపోతే అనుభవం ఎలా ఉంటుంది? శూన్యం అయిపోతుంది. గులాబీలో ఒక గులాబీ పువ్వు చూసినప్పుడు ఆ గులాబీలో అందం చూడగలగాలి. దీనికి ఎన్ని రెక్కలు ఉన్నాయి అని చెప్పి ఆ రెక్కలు కాదు మనకు కనిపించాల్సింది. రాతి విగ్రహం కాక దేవుడు కనిపించాలి మనకి. అదే ఆనంద అనుభవం. ఎవరైనా గులాబీలో అందం ఉంది అని చెప్పారనుకోండి, ఏది, ఎక్కడుంది, ఎలా ఉంది, ఎందుకుంది అనే ఆలోచనలు ముసురుకున్నవారు ఎప్పటికీ ఆ అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించలేరు. దేవుడి విషయంలో కూడా అంతే. సుదీర్ఘంగా వివరిస్తున్న పురుషోత్తం గారిని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు డాక్టర్ నూనె. ఇంకో సందర్భంలో అయితే మూఢజనం అని కానీ, హస్తవాసేంటి అని, నా బొంద అని ఎసరించేవారే కానీ ఏదో ఒక క్రొత్త విషయం తెలిసినట్లు అనిపించింది అతనికి ఈ వివరణతోటి. ఏ స్త్రీలోనూ ఏ పురుషుల్లోనూ కూడా అతనికి అందం అంటే ఏమిటో కనిపించదు. అది ఎందుకో. అబ్బా, ఈ గులాబీ పూలు ఎంత బాగుంటాయో అంటారు అందరూ, రెక్కలే కనిపిస్తాయి తనకి. మిస్టరీ ఏంటో ఇప్పుడు విడిపోయినట్లు అనిపించింది డాక్టర్ నూనెకి. విపరీతమైన ఆలోచనలతో ఎందుకు, ఎలా, ఏమిటి, ఏది ఇలాంటి ప్రశ్నలు అధికమైపోయి హృదయం మొద్దుబారిపోయింది తనకి. స్పందించడం మానేసింది. రసాస్వాదన నిలిచిపోయింది. ఆయన చెప్పినట్లు రాతి విగ్రహమే కనిపిస్తుంది కానీ దేవుడు అని అనిపించదు. భక్తి కలుగదు. సజీవమైన భార్య మీదే ప్రేమ కలగదే, ఇక విగ్రహంలో ఏం తెలుస్తుంది కనుక? ఇలా ఆలోచనలతో కొట్టుకుపోతున్న డాక్టర్ నూనె హఠాత్తుగా సెగుత్తులమ్మ గారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు. ఏంటి ఆలోచిస్తున్నావరా? 2 మార్లు పిలిచినా పలకడం లేదు. వేదాలను ఎప్పుడైనా చూసావా, విన్నావా అని అడుగుతున్నారు పురుషోత్తం గారు. చకచకా సర్దుకున్నారు డాక్టర్ నూనె. చర్చ వేదాల మీదకి మళ్ళిందన్నమాట అనుకుంటూ, అబ్బే లేదండి అన్నారు. వేదరాశి అంతా ఒకటే పూర్వం. అయితే క్రమక్రమంగా మానవులకి వీటిని గుర్తుపెట్టుకోవడం కష్టమవుతోందని ఆ వేదాలని విభజించాడు కృష్ణద్వైపాయనుడు అనే మహర్షి. అవధాని గారు వివరిస్తున్నారు. వేదాల మీద అథారిటీ ఆయన. మాస్టారు, వ్యాసుల వారు విభజించారని నాకు పాఠంలో మీరే చెప్పారుగా, వినీత ప్రశ్న వేసింది. వ్యాసుడు అంటే విభజించినవాడు అని అర్థమమ్మా. తాతగారిని ఏమని పిలుస్తారు అందరూ? జడ్జి గారు అని. అంటే న్యాయం చెప్పేవారు అని అర్థం, అవునా? అంతేకాని ఆయన పేరు అది కాదు కదా. ఆయన పేరు రఘురామయ్య గారు, జడ్జి ఆయన చేసే పని. అలాగే ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు, చేసిన పని విభజించడం. విభజించినవాడు కనుక వ్యాసుడు అని అంటున్నాం. విభజించడం అంటే ఏమిటి అసలు? రఘురామయ్య గారికి ఈ వేదాల టాపిక్లో చాలా చాలా ఆసక్తి కలిగిపోతుంది ఎందుకునో. మంత్రాలు, మంత్ర వ్యాఖ్యానాలు, లౌకిక విషయాలు, మోక్ష విషయాలు ఇవన్నీ కలగాపులగం అయిపోయి ఉండేవి వేదంలో మొదట్లో. వాటిని వేరు చేశారన్నమాట. భగవంతుని వల్లననే వేదరాశి వస్తుందని నియమం కదా, అలా కలగాపులగం ఎందుకైపోయింది? శకుంతలమ్మ గారు అడిగారు. భగవంతుడు బ్రహ్మకు ఉపదేశించాడు. ఆయన తన సంతానమైన ఋషులకి అలా పరంపరానుగతంగా రావడంలో కొంత కలిసిపోయి ఉండొచ్చు. అది కాక కలిసిపోవడం అంటే నూనె నీళ్ళో లేకపోతే పంచదారో పాలో కలిసిపోయినట్లు కాదు, బియ్యంలో పప్పులు కలిసినట్లు కలిశాయి. ఆనాటి వారందరూ అసాధారణమైన ధారణా సామర్థ్యం కలిగిన వారు కనుక మొత్తం అంతటినీ ఆపోసన పట్టేసి ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు దానిని స్ఫురణగా తెచ్చుకుంటూ ఉండేవారు. అందుచేత వారికి కలగాపులగం అయిపోయినట్లు లెక్క కాదు. అలాంటి ధారణ శక్తి లేని వారికి కలగాపులగంగా అనిపిస్తుంది. అయితే ఈ విభజన అనేది ఎలా చేశారు? 2 విధాలుగా జరిగింది. మొదటిది స్థూలంగా విభజన, అంటే మ్యాక్రో లెవెల్లో అన్నమాట. రుక్కులు, యజుస్సులు, సామలు అని 3 సెపరేట్ చేశారు. అంటే రుక్కులు అంటే మంత్రాలు, ఇంచుమించు శ్లోకాల రూపంలో ఉంటాయి ఇవన్నీ కూడా. అవన్నీ కలిసి ఋగ్వేదం అయింది. యజస్సులు అంటే యజ్ఞయాగాదులను వివరించే శ్లోకాలు ప్లస్ వాక్యాలు, వీటన్నిటినీ కలిపింది యజుర్వేదం అయింది. సామలంటే గానరూపమైన మంత్రాలు. ఋగ్వేదంలో ఉండే కొన్ని ప్రధాన మంత్రాలని యజ్ఞ సమయంలో ఎలా అనుసంధానం చేయాలో తెలిపేవన్నీ కలిపితే సామవేదం అయింది. మరి అధర్వణ వేదమో అడిగారు శకుంతల గారు. చాలా కాలం పాటు ఈ అధర్వణ వేదాన్ని వేదంగా గుర్తించలేదేమో అనిపిస్తుంది. అందుకే వేదాలు 3 అని చాలా చోట్ల చెప్తారు. మరి ఎలా వచ్చింది ఇది?
ఎన్నో కారణాలు చెప్తారు. నిజానికి మిగిలిన 3 వేదాల్లో ఉండే విషయానికి ఈ అధర్వణ వేదంలో ఉండే విషయానికి చాలా తేడా ఉంది. క్షుద్రశక్తులు, వశీకరణ మంత్రాలు, అభిచార హోమాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. కానీ మొత్తం మీద మానవ జీవితానికి కావలసిన శాంతి, పుష్టి ఈ రెండింటినీ లభింపచేసే మంత్రాలు అధికం ఇందులో. మిగిలిన వేదాల్లోని శాంతి పౌష్టిక మంత్రాలన్నీ ఏర్చికూర్చింది కనుక దీనిని మరొక వేదంగా గుర్తించలేదు అని కొందరు అంటారు. అయితే ఇందులోని మంత్రాలన్నీ మిగిలిన వేదాల్లో కనిపిస్తున్నాయా? కొన్ని కనిపిస్తున్నాయి, కానీ కొన్ని కనిపించడం లేదు. కనిపించకపోవడానికి కారణం ఆ వేద భాగాలు నశించిపోవడమే అని సమర్థిస్తారు వారు. అలా వేదాలు కొన్ని నశించిపోయినాయా? ఓ చాలా. ఇప్పుడు మనకు దొరికేవి 5% మాత్రమే. అయ్యో అదేంటి? అదే మన దౌర్భాగ్యం. వేద విరుద్ధమైన, వేద నిందతో కూడిన దర్శనాలు బయలుదేరిన కారణం చేత కాబోలు వేదం చదువుకునేవారు తగ్గిపోయి ఆయా శాఖలన్నీ మరి లభించకుండా పోయాయి. ఉదాహరణకి ఋగ్వేదానికి 21 శాఖలట. ఇప్పుడు ఐతరేయ శాఖ ఒక్కటే దొరుకుతోంది. యజుర్వేదానికి 101 శాఖలట. ఇప్పుడు తైత్రీయం, మైత్రాయణీయం, కటం, కాండ్వం, మాధ్యందినం ఈ 5 దొరుకుతున్నాయి. సామవేదానికి 1000 శాఖలట. కౌతుమ, జైమిని, రాణాయణీయ శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. అథర్వణ వేదానికి 9 శాఖలట. పైప్పలాద, సౌనక శాఖ అనే 2 మాత్రమే ఇప్పుడు దొరుకుతున్నాయి. ఆహా, యజ్ఞంలో ఈ వేదాలని ఎలా ఉపయోగిస్తారు? ఒక యజ్ఞం జరగాలంటే 4 ఉంటారు. హోత, అధ్వర్యు, ఉద్ఘాత, బ్రహ్మ అని చెప్పి 3 ఉంటారు. ఋగ్వేదం చదువుకున్నవారు హోత, యజుర్వేదం చదివినవాడు అధ్వర్యుడు. సామవేదం ఆయన ఉద్ఘాత, అథర్వణ వేదం చదివినవారు బ్రహ్మగా ఉండాలి. అప్పుడే యజ్ఞం పూర్తి అవుతుంది. మరి అథర్వణ వేదాన్ని ప్రత్యేక వేదంగా అంగీకరించకపోతే 3 అయినారే, యజ్ఞం ఎలా చేయడం? అప్పుడు 3 ఉండేవారు. ఇందాక చెప్పినట్టు అథర్వణ వేదంలో మంత్రాలు చాలా వరకు లౌకిక సుఖాల కోసం ఏర్పడ్డాయి కనుక ఒక వేదంగా అంగీకరించేవారు కాదు. కానీ క్రమంగా వాటి అవసరాలు బాగా తెలిసాయట. పాము, తేలు కరిస్తే ఏ మంత్రం చదవాలో ఇలాంటివన్నీ బాగా అవసరమై సరే దీన్ని కూడా వేదంగా అంగీకరించాలని సిద్ధపడ్డా మిగిలిన 3 వేదాలు చదివిన వారే దీనికి అర్హుడు అని ఒక నియమం పెట్టుకున్నారు. దాంతో క్రమంగా అన్ని వేదాలు చదివిన ఈయన మిగిలిన వారి పొరపాట్లని సరిచేయగల స్థితిని కలిగి ఉండడంతో బ్రహ్మ అయినాడు. ఆయనకే బోల్డ్ ఇంపార్టెన్స్ ఇప్పుడు. అవధాని గారు, ఇప్పుడు ఈ యజ్ఞాలన్నీ ఇలా జరుగుతున్నాయంటారా? రఘురామయ్య గారు అడిగారు. చాలా తగ్గిపోయాయని చెప్పచ్చు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో విషయం అంతగా నాకు తెలియదు, కానీ దక్షిణ భారతంలో మాత్రం కనుమరుగు అయ్యే స్థితి వచ్చింది. అదేంటి మాస్టారు, బోలెడు యజ్ఞాలు, యాగాలని, చండీయాగం, నారాయణయాగం, రుద్రయాగం అంటూ మాతాజీలు, స్వామీజీలు వీరంతా విపరీతంగా తిరుగుతుంటుంటే కనుమరుగు అయిపోయినాయంటారు? శకుంతలమ్మ గారి సందేహం వచ్చింది. ఈ మధ్యనే యాగానికి విరాళం ఇచ్చారు పాపం. అమ్మా, నేను చెప్పేది వైదిక యజ్ఞాలు, ఇవి తగ్గిపోయాయి అని అంటున్నాను. మరి ఈ స్వామీజీల యజ్ఞాలు అవైదికాలా? కాదు, ఆగమాలని కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. వేదాలకి అనుకూలమైన శాస్త్రాలు. వేద అధ్యయనానికి ఉండవలసినంత కఠిన నియమాలు వీనికి అక్కర్లేదు. ఈ ఆగమ శాస్త్రాలకి ప్రాధాన్యత ఇంచుమించు బౌద్ధం అంతరించే రోజుల్లో, అంటే శంకరాచార్యుల వారి కాలం నాడు బాగా పెరిగింది. అటు తర్వాత ఈ ఆగమాల్ని అనుసరించిన యజ్ఞయాగాదులే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ రోజుల్లోనే ఆలయాలు పెరిగాయి. అవన్నీ ఆగమాల్ని అనుసరించి వచ్చినవే. ఈనాడు ప్రముఖంగా శైవులైనా, వైష్ణవులైనా, శాక్తేయులైనా యజ్ఞయాగం చేస్తున్నారంటే ఈ ఆగమాల్ని అనుసరించే చేస్తున్నారు. ఇవి వేద సమ్మతమైనవే కనుక వేదాధ్యయనం ఆ యాగాల్లో తప్పక ఉంటుంది. అదీకాక ఆగమశాస్త్రంలో ఉపయోగించే మంత్రాలన్నీ ఇంచుమించు వేదం నుంచి తీసుకున్నవే. మీరు అన్న వైదిక యజ్ఞాలకు అర్థం ఏంటి? అశ్వవేదం, వాజసనేయం వంటి వేద పూర్వభాగంలో వివరించబడినవి. అసలు ఒక వేదం చదువుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందండి? విద్యార్థి, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అనుసరించి 10-12 సంవత్సరాలు పట్టవచ్చు. వేదం చెప్పుకోవడం అంటే దాని అర్థం కూడా చెప్తారా? వేద పండితుడు అంటే
అర్థం కూడా తెలిసిన వాడై ఉండాలి అనే నియమం లేదు. వేదమంతా ఒక గుక్కలో చదివేయాలా వీరు? ఆగండి, మరి అలా ప్రశ్నల వర్షం కురిపిస్తే తట్టుకోవడానికి నేనేం పురుషోత్తం గారిని కాదు అని నవ్వి, వేదాలకుండే స్థూలమైన విభజన చెప్పాను కానీ ఇంకొక తరగతి విభజన చెప్పలేదు కదా మీకు. ప్రతి వేదానికి మళ్ళా 4 భాగాలుగా విభజించారు కృష్ణద్వైపాయనుడు వేదాన్ని. మొదటిది కేవలం మంత్రాలు, దీనిని సంహిత అంటారు. ఇవన్నీ సాధారణంగా శ్లోకాలుగానే ఉంటాయి. రెండవది ఆ మంత్రాల వ్యాఖ్యానం, దీనిని బ్రాహ్మణం అంటారు. ఇవన్నీ సాధారణంగా వాక్యాలుగా అంటే గజ్జెగా ఉంటూ ఉంటాయి. మూడవది ఆ మంత్రాలు అరణ్యంలో ఎలా చదవాలో చెప్పేది, వీనిని ఆరణ్యకాలు అని అంటారు. నాలుగవది పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపం వగైరాలు తెలిపేది, దీనిని ఉపనిషత్తు అని అంటారు. ఓహో, ఉపనిషత్తులంటే వేదం చివరి భాగాలన్నమాట. అవును, ఇందులో ఉండే విషయానికి వేదంలో మిగిలిన భాగాలైన సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం వీటిలో ఉండే విషయానికి చాలా తేడా ఉంటుంది. ఆ 3 అనేకమైన దేవతల్ని, దేవుళ్ళని ఆశ్రయించడం ఎలాగో, వారి వలన ఈ లోకంలో సుఖం ఎలాగో, స్వర్గం ఎలా వస్తుందో ఈ వివరాలన్నీ చెప్తాయి. ఉపనిషత్తులలో మాత్రం మోక్షం ఎలా వస్తుందో ఆ వివరం ఉంటుంది. మొదటి రోజు పురుషోత్తం గారు ఇదే చెప్పారనుకుంటాను. ఏమండి, కన్ఫర్మ్ చేసుకోవడానికి భర్తని అడిగారు శకుంతలమ్మ గారు. అవునే, వేదంలో 2 భాగాలు ఉన్నాయని, మొదటి భాగంలో దేవుళ్ళ వివరాలుంటాయని, రెండవ భాగంలో మనని ఆ దేవుళ్ళని కూడా నియమించే పరమాత్మ వివరాలుంటాయని చెప్పారు కదండి పురుషోత్తం గారు. అవును, అప్పుడే నాగేశ్వర శాస్త్రి గారికి అనుమానం వచ్చింది. సత్యనారాయణ స్వామి అనే దేవుడు వేదంలో చెప్పబడ్డా లేదా అని అంటూ అందరూ నవ్వుకున్నారు. అంతలో గేట్ చప్పుడైంది. నాగేశ్వర శాస్త్రి గారు వచ్చారు. అబ్బా, మాటలోనే వచ్చారు, 1000 ఏళ్ళ ఆయుష్ అండి, రండి రండి అని ఆహ్వానించారు శకుంతలమ్మ గారు. రేపు పర్వదినం కదా, ఏమైనా విశేష అనుష్ఠానం చేసే ఉద్దేశం ఉందేమో అడుగుదామని వచ్చాను అంతే అంటూ, నా మాట వచ్చిందంటున్నారేమిటి అని అడిగారు ఆరాగా. అబ్బే, ఏం లేదండి, వేదాల్లో దేవుళ్ళ మాటలు వచ్చి మీ గురించి తలుచుకున్నామంతే, రండి కూర్చోండి అని సాదరంగా మాట్లాడుతూ రఘురామయ్య గారు పిలిచేసరికి మూర్చిపోయినంత పని అయింది నాగేశ్వర శాస్త్రి గారికి. శకుంతలమ్మ గారికి అయితే నోట మాట రాలేదు. కలయో వైష్ణవమాయో అన్నట్లయిపోయింది ఈ వింతకి. శాస్త్రి గారిని ఏనాడు పలకరించడం అలవాట్లేదు రఘురామయ్య గారికి. ఇదేమీ పట్టించుకొని అవధాని గారు కొనసాగిస్తున్నారు. అందుచేత వేదం మొదటి భాగాన్ని అంతటినీ కర్మకాండ అంటారు. కర్మలు ఎలా చేయాలో ఉంటుంది కనుక దాన్ని అలా అంటారు. రెండవ దాన్ని బ్రహ్మకాండ అంటారు. పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది కనుక కొంతమంది జ్ఞానకాండ అని కూడా దీనినే అంటారు. ఈ పరబ్రహ్మ గురించేనా క్రిందటిసారి మనం సుర, నర, తిర్యక్ స్థావరముల కంటే మీదవాడని చెప్పుకున్నది? రఘురామయ్య గారు సందేహం తీరడానికి అడిగారు. అవును అన్నారు పురుషోత్తం గారు. ఇందాకటి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు మీరు అంటూ, వేదం చదువుకున్నవారు అంటే సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు అనే ఈ 4 గడగడా చదివేస్తారండి అడిగారు శకుంతలమ్మ గారు. వేదం అంటే ఎంతవరకు చదువుకోవాలి అనే దాని గురించి అనేకమైన అభిప్రాయాలున్నాయి పండితుల్లో. సంహిత, బ్రాహ్మణం 2 చదివితే గాని వేదం అయినట్లు కాదు కొందరి ఉద్దేశంలో. మరికొందరి అభిప్రాయంలో సంహితకి ఒకదానికే వేదం అని పేరు కనుక అది చదివితే చాలు, బ్రాహ్మణమంతా వ్యాఖ్యానమే కనుక చదవవలసిన అవసరం లేదు, వేద పండితునిగా పేరు పొందడానికి అని ఉంది. అయ్యా, క్రమ, జట, ఘన అంటూ ఉంటారే, ఇవన్నీ సంహిత చదివితేనే వచ్చేస్తాయా అండి? నాగేశ్వర శాస్త్రి గారికి సందేహం వచ్చింది. సంహితకే పద, క్రమ, జట, ఘన అనే పాఠరీతులు ఉంటాయి, బ్రాహ్మణానికి లేవు. కానీ కృష్ణ యజుర్వేదంలో సంహిత, బ్రాహ్మణం కలిసిపోయి ఉన్నాయి కనుక అందులో మాత్రం రెండింటికి కలిసి కనిపిస్తోంది. కృష్ణ యజుర్వేదం అంటున్నారేంటి? ఈ వేదం ఇందాక మీరు చెప్పలేదే? శకుంతలమ్మ గారు మళ్ళా అడిగారు. ఏది మీరు చెప్పనిస్తేనా? యజుర్వేదం 2 భాగాలు, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని. మంత్ర బ్రాహ్మణాలు కలిసిపోయి ఉండేది మొదటిది, విడివిడిగా ఉండేది రెండోది. విషయం అంతా ఒకటేనా? కాదు, తేడా ఉంది. వైశంపాయనుడు అనే ఆయన దగ్గర యాజ్ఞవల్క్యుడు మొదట యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఏదో తగాదా వచ్చింది వారిద్దరికీ. నా వేదాన్ని నాకు ఇచ్చే అన్నారట గురువుగారు. చటుక్కున వేదాన్ని వెలిగక్కేసి వెళ్ళిపోయాడట ఆ శిష్యుడు.
అలా కక్కివేసిందే కృష్ణ యజుర్వేదం. ఈ శిష్యుడు సూర్యుడి కోసం తపస్సు చేసి మళ్ళా ఆ వేదాన్ని సంపాదించాడు. దానినే శుక్ల యజుర్వేదం అని అంటారు. అబ్బబ్బా, ఎన్ని తేడాలున్నాయో! ఇంతకీ ఆరణ్యకాలు, ఉపనిషత్తులు వేద పండితులు చదువుకోరా? ఆరణ్యకాలు, ఉపనిషత్తులు బ్రాహ్మణాల చివరి అధ్యాయాలే ఇంచుమించు. అందుచేత సంహిత, బ్రాహ్మణం పూర్తిగా చదివే వారికి ఇవి అలవడతాయి. సంహిత ఒకటే చదివే వారికి మాత్రం అందవు. అయితే బ్రాహ్మణాల పుస్తకం కొంటే అందులో చివరి పేజీలు చదువుకుంటే అంటే ఉపనిషత్తులు చదివినట్టే అన్నమాట. అయ్యయ్యో, కాదు సుమండి, అలా స్వంతంగా చదవడం అంత క్షేమం కాదు, సులభము కాదు. అదీగాక ఉపనిషత్తులు ఏవి, మిగిలిన వేదభాగాలు ఏవి అనేది నిర్ణయించడం అధ్యాయాల్ని పేజీల్ని బట్టి కాదు, విషయాన్ని బట్టి. అంటే అందులో చెప్తున్న విషయం ఆత్మ పరమాత్మలకు సంబంధించింది అయితే ఆ భాగం పేరు ఉపనిషత్తే. అది సంహితలో ఉండొచ్చు, బ్రాహ్మణంలో ఉండొచ్చు, ఆరణ్యకంలో ఉండొచ్చు. అయితే వేదం పుస్తకం పట్టుకుంటే ఏదేంటో ఏమీ తెలీదా? తెలీదు. వేదం చదువుకోవాలంటే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పము, జ్యోతిషము, నిరుక్తము అనే మరో 6 శాస్త్రాలు తెలియాలి. అవన్నీ సాధ్యమేనా? నొక్కి పలకడం, తేల్చి పలకడం, దీర్ఘం తీసి పలకడం లాంటి ప్రక్రియలు బాగా నేర్వకపోతే అర్థం మారిపోతుంది. ఆశ్చర్యంగా ఉందే, ఎలాగో చెప్పండి. నొక్కి పలకాల్సినవి, తేల్చి పలకాల్సినవి, దీర్ఘం తీసి పలకాల్సినవి అయిన అక్షరాలకి నెత్తి మీద ఒక గీతో, 2 గీతలో, లేకపోతే అడుగున ఒక గీతో ఇలా కొన్ని గుర్తులుంటాయి. దానిని అనుసరించి పలకకపోతే అర్థం మారిపోతుంది. ఉదాహరణకి జఠరహ అంటే అగ్ని, జఠరహ అంటే పొట్ట, సత్యం అంటే నిజము, సత్యం అంటే దరిద్రం. అంటే జఠరహ దగ్గర ఆ ఒత్తుట దగ్గర పైన ఒక చిన్న గీత ఉంది. మామూలు జఠరహ పొట్ట దగ్గర ఆ గీత లేదు. సత్యం అంటే నిజం అన్న చోట పైన ఒక గీత ఉంది. సత్యం అని అంటే నేను చదువుతున్నాను కాబట్టి ఈ విషయాన్ని కూడా చెప్తున్నానండి. మామూలుగా సత్యం అని రాస్తే దరిద్రం. జ్యేష్ఠ అంటే పొగడదగినవాడు. ఇక్కడ స్టా మీద ఒక గీతకి పెట్టారు. జ్యేష్ఠ అంటే వయసులో పెద్దవాడు అని అర్థం. ఇలా అర్థం మారిపోతే ఏ మంత్రం ఎందుకు చదివేమో ఆ ప్రయోజనం బెడిసి కొట్టవచ్చు కదా. కనుకనే అందరినీ వేదం చదవకూడదు అని అంటారు. నేర్చుకుంటే ఎవరికైనా రాదుటండి అన్నారు శకుంతలమ్మ గారు. అమ్మా, ఎంత నేర్చినా గొంతుకలో అపస్వరాలు పలికేవాడు గాత్ర సంగీతానికి పనికిరాడు కదా. వాడికి ఏ గురువు గాత్ర సంగీతాన్ని నేర్పించడు. అది వాడి పట్ల చిన్నచూపు చూసినట్లు అవుతుందా? సరే కానీ అవధాని గారు, నేను చిన్నప్పుడు ఏదో కొంచెం నా పౌరోహిత్యానికి తగినంత వేదం చెప్పుకున్నాను, కానీ వివరాలంత బాగా తెలియవండి. ఆశీర్వచనం వరకు ఢోకా లేదనుకోండి. అయినా ఒకసారి పద, క్రమ, జట, గణ, పాఠాల వివరాలను చెప్పరు అని అడిగారు. అవధాని గారు ఏం చెప్పారో రేపు విందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.